హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ సెట్ 2024కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి డీటెయిల్గా వాటికి సంబంధించి మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీ సెట్ 2024కి సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదే డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. డిక్లరేషన్ ఫామ్ అయితే ఈ డిక్లరేషన్ ఫామ్ ఎవరు సబ్మిట్ చేయాలనేది కూడా డీటెయిల్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నో నీడ్ టు అప్లోడ్ చూసుకోవచ్చు. ఎవరైతే ఏపీ ఇంటర్మీడియట్లో చదువు ఉంటారో మీ ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు కాబట్టి వాళ్ళ డేటా అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏపీలో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో మీ డేటా సర్వర్ అనేది ఆల్రెడీ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేట్ అంటే తెలంగాణ కానీ లేదా వేరే స్టేట్లో ఎవరైతే ఉంటారో మీ యొక్క డిక్లరేషన్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ చేసిన వాళ్ళకే మీ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఓకేనా, ఏపీ వాళ్ళైతే అవసరం అయితే లేదు. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేస్తే టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకొని డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్ అయితే చేసేస్తారు. సో ఎవరైతే సబ్మిట్ చేస్తారో మీ డిక్లరేషన్ ఫామ్ వాళ్ళకి మాత్రమే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి డిక్లరేషన్ ఫామ్కి లేటెస్ట్